నమస్కారం ఏడీబీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా యువ రైతు భూ సమస్యపై స్పందించిన సీఎం. స్వయంగా రైతుకు ఫోన్ చేసి మాట్లాడిన కేసీఆర్. సమస్య పరిష్కారంతో ఆనందం వ్యక్తం చేసిన సంబంధిత రైతు. జోరుగా కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. ఇంటింటి ప్రచారం చేపడుతున్న టీఆర్ఎస్ శ్రేణులు. ఎంపీ నగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. విధులకు గైర్హాజరవుతున్న కానిస్టేబుళ్లపై చర్యలు. మీడియా సమావేశంలో వెల్లడించిన కమాండెంట్ వేణుగోపాల్. యాపల్గూడ 2వ బెటాలియన్ కానిస్టేబుళ్లకు సూచన. తన భూ సమస్యపై ఓ యువ రైతు ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు స్వయంగా సీఎం కేసీఆర్ స్పందించడం బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. స్వయంగా సంబంధిత రైతుతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ సమస్యను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు అధికారులు నీ దగ్గరికి వస్తారని తిరిగి ఆ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేయడంపై రైతు శరత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. భూ సమస్యపై ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ రైతు ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు స్వయంగా సీఎం కేసీఆర్ స్పందించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. స్వయంగా సంబంధిత రైతుతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఏర్పడిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన రైతు శరత్ తన భూ రికార్డుల సమస్యలపై తన ఫేస్బుక్లో వీడియోని పోస్ట్ చేశారు. దీనికి పలువురు కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే ఆ రైతు సమస్యను తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రైతు శరత్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతు శరత్ భూమికి సంబంధించిన సమస్యను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భారతిని ఆదేశించారు. సార్ నమస్తే సార్. శరత్ ఏ ఊరా? సార్ నేనే సార్. ఏ ఊరు మీది? సార్ నందులపల్లి గ్రామం సార్. నందులపల్లి గ్రామం సార్. నందులపల్లి నందులపల్లి గ్రామం. నందులపల్లి విలేజ్ నిన్నెల మండలం. నిందల మండలం మంచిర్యాల జిల్లా సార్. తెలుసు కానీ ఇది మీ ఇప్పుడు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ కింద ఉంది కదా? అవును సార్. అవును సార్. ఎప్పుడు తీసుకున్నాడు వీడు వీఆర్ఓ వాడు? ఎందుకు ఇచ్చిన వాళ్ళకి పట్టా ఎందుకు చేసిన మీ సార్? అది వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. మీ ఊరోలేనా? ఇంత ముందు ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడనే ఉండదు సార్ వాళ్ళు. మీ ఊరోలేనా? మా ఊరోలే అన్నట్టు సార్. మీ గ్రామస్తులే? మా గ్రామస్తులే సార్, కానీ ఇక్కడ ఉండట్లేదు. ఓకే. వాళ్ళకి ఇంత ముందు భూములు ఉన్నాయా మీ ఊర్లో? ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడనే వాళ్ళకి భూములు ఉన్నాయి? ఉన్నాయి సార్. వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమిని పట్ట చేసుకున్నారా? అవును సార్, డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట చేసుకున్నారు సార్. మీకు ఎట్లా ఉంది పట్ట? మరి మీకు ఎక్కడి భూమి ఇది? సార్ మా తాతగారు సంపాదించి మా నాన్నకు ఇచ్చింది సార్, వారసత్వం. వారసత్వంలో వచ్చిన భూమి? అవును సార్. మీ సొంత భూమి? సొంత భూమి సార్. 55 సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరుంది, మా తాత పేరుంది సార్. వాళ్ళ పేరు ఎక్కర్లేదు సార్. ఓకే ఉంది. మీరు చూస్తాను కదా ఈ రెవెన్యూ భూ పక్షాలను చేసి కంప్లీట్ చేసేదాని మీద మన కార్యక్రమం తీసుకున్నాం. మధ్యలోనే అసెంబ్లీ డిజాల్వ్ ఎలక్షన్ పోయినాం కదా. వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సమ్మె చేసే ఐడియాలను ఇప్పుడు మనం గట్టిగా చేస్తే రోజు డబ్బులు చెవులు పెట్టుకుని పోతారు కదా ప్రతిరోజు. నీ సమస్య కాదు ఇది. మొత్తం రాష్ట్రంలో ఇదే దందా అన్నట్టు ప్రతి దగ్గర. మనం ధరణి వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా. అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మన అసెంబ్లీలో కూడా చెప్పారు కదా. ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి, ఎందుకంటే రైతు అనేవాడికి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే పని ఉండదు అన్నట్టుగా. నీకు ఫ్యాక్స్ నెంబర్ ఇస్తాను నేను, దానికి 10 నిమిషాల్లో ఫ్యాక్స్ చేయి. ఆమె చాలా న్యాయంగా పనిచేస్తుంది. ఆమెకు రెవెన్యూ బాధ్యత కూడా ఆమె చూస్తుంది ఆఫీస్ లో. నీకు మళ్ళా కూడా నేను టచ్ లో ఉంటాను. కాకపోతే రేపు నీది అయిపోతే నీది పెద్ద ఇష్యూ కాదు. నీ ఒక్కరిది అయిపోతే అయిపోయినట్టు కాదు కదా. అవును సార్. రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది. అవును సార్. అప్పుడు కూడా ఇట్లా మీరు పండుకోకుండా ఎక్కడో ఉండకుండా మీ ఓడలంతా గ్రామాలలో మొత్తం అంత ఎక్కడో అక్కడ చైతన్యంగా ఉండాలి. అనంతరం కలెక్టర్తో మాట్లాడిన సీఎం మళ్లీ రైతు శరత్కు ఫోన్ చేసి సమస్య పరిష్కారం చేయడానికి అధికారులు నీ దగ్గరకు వస్తారని చెప్పారు. నీ సమస్య పరిష్కారం అయినదని సీఎం స్వయంగా ఫోన్లో మాట్లాడినట్టు మళ్లీ ఫేస్బుక్లో పోస్ట్ చేయాలని రైతు శరత్కు సూచించారు. శరత్ సార్, సీఎం గారు మాట్లాడుతాం మళ్ళా. సార్. శరత్ సార్, మీ కలెక్టర్ పేరు భారతి హొలికేరి. అవును సార్.
నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా, నా విధానసభ కూడా మాట్లాడినా. తర్వాత ఒక పని దీనిలో పెట్టు, ఇదే సైట్ లో పెట్టి ఇంతకుముందు పెట్టినట్టే పెట్టు, పెడితే దానికి నేను తీసేసుకుంటా. మీ కలెక్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు వస్తారు, గంట 2 గంటలు మీ ఊరికి వస్తారు, వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు, రైతు బంధు డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్, అంత రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసి లాగా. సరే సార్, థ్యాంక్ యూ సార్. కాదు చెప్పేది నువ్వు పెట్టాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి నువ్వు. తప్పకుండా సార్, పోస్ట్ పెట్టుడు కాదు, తప్పకుండా సార్. పెట్టి కేసీఆర్ అతను మాట్లాడి ఇట్లా రిక్వెస్ట్ చేసిండ్రు, రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా, ఈ అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి, ఎక్కడ అక్కడ మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు నువ్వు. తప్పకుండా సార్. అర్థమైందా? తప్పకుండా సార్. నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంట్లో. అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడి. ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా. అవును సార్, అవును సార్. ఆ చైతన్యం వస్తేనే వస్తుంది. అవును సార్. నేను శ్రీకారం చుడుతున్నా, జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. ఓకే సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజడ్ వీక్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ ఉంటారు ఉద్యోగస్తులంతా. ఇప్పుడంతా బ్యాన్ ఉంటుంది, మనం ఏం మాట్లాడడానికి ఉండదు, ఎక్కతొక్క మాట్లాడడానికి ఉండదు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. నీ సమస్య పరిష్కారం కాగా నువ్వు సైలెంట్ అయిపోతావు ఇక. లేదు సార్, నేను మీరు చూస్తున్నారు సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల ఎంతో సహాయం చేస్తున్నారు సార్. అది ఓకే. అట్లా చాలా మంది చాలా విషయాలలో చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే వస్తుందో, అవును సార్, వాటి నోటి మాటతో పోదు కదమ్మా అది. అవును సార్, అవును. పోతుందా? పోదు సార్. పోవాలంటే మరి తనకు ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలి సార్. ఆ కావడానికి ఇప్పుడు నేను చేస్తా, జూన్ తర్వాత చేస్తా. జూన్ తర్వాత ఇది ఒకటే కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలో పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు. మన గ్రామ పంచాయతీలు పనిచేయమంటే చేస్తారా? చెయ్యరు. అంటే ఇప్పుడు బాధ. అవును సార్, అంతే కదా. అంతే సార్. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా కఠినంగా ఉంది. అవును సార్. జూన్ తర్వాత 3 నెలల్లో మీరు చూడబోతారు, చాలా కొన్ని వేల మంది సర్పంచులు ఎగిరిపోతారు పని చేయకపోతే. తెలంగాణలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే ప్రాంతీయ పార్టీల బలంతో దేశంలో ప్రధాని ఎవరనేది నిర్ణయించవచ్చని మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని జైనత్ మండలంలో బుధవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్లమెంటు టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను గెలిపించాలంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే జైనత్ మండలంలోని పెండల్వాడ, సాంగ్వీకే, ఆనంద్పూర్, కరంజీ, కాప్రి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవన్న, లింగారెడ్డి, చంద్రయ్య, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో, మహిళలు తిలకం దిద్దుతూ మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జోగురామన్న ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు మరోమారు ఓటు వేసి ఎంపీగా నగేష్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ గత అసెంబ్లీలో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా టీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపించారని, మరోమారు పార్లమెంటు ఎన్నికల్లో సైతం పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఎంపీ అభ్యర్థి నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. తెలంగాణలో 16 సీట్లు టీఆర్ఎస్ సాధిస్తే ప్రాంతీయ పార్టీల బలంతో దేశంలో ప్రధానిని నిర్ణయించవచ్చని, తద్వారా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టవచ్చని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఘన విజయంతో సత్తా చాటేలా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 28 రాష్ట్రాల మంత్రులు, మరి అధికారులు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత అనేక ప్రాజెక్టులు కడతా ఉన్నారు. రైతుల పొలాలకు సాగునీరు ఇస్తా ఉన్నారు. 200 రూపాయల పెన్షన్ ఒకరిస్తే, 70 రూపాయలు ఒకరిస్తే, ఇలా 1000 రూపాయల పెన్షన్ టీఆర్ఎస్ పార్టీ అచ్చరిస్తున్నది. మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు పనిచేస్తలేరని చెప్పి ఈ రోజు మన కేసీఆర్ గారు ఆలోచన చేసుకుని ఈ రోజు ఈ దేశ ప్రధాని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు నిర్ణయించిన వ్యక్తే. ఒక్క ఓటు కూడా బీజేపీ పార్టీ పోదు. ఎందుకంటే
ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారి నమ్మకంతో ఈరోజు 88 మంది ఎమ్మెల్యే గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ 119 పోటీ చేస్తే 19 మంది ఎమ్మెల్యే గెలుస్తారు అంటే వాళ్ళ మీద విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? అంటే కాంగ్రెస్ పార్టీ 119 పోటీ చేస్తే 19 ఎందుకు గెలుస్తారు? మనం 119 పోటీ చేస్తే 88 మనం గెలుస్తాం. బీజేపీ వాళ్ళు 118 పోటీ చేస్తే మరి ఒకటే ఒక ఎమ్మెల్యే గెలుస్తారు. ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాతో రమేష్ ని నేను సాంగిరి పెండల వల్ల సవాల్ చేసిన, ఇక్కడ సవాల్ చేస్తున్నా బిడ్డ. ఒకవేళ కేసీఆర్ గారు అబద్ధం ఆడిండు, మోసం చేస్తున్నా అనుకుంటే మరి ఇలా 119 సీట్లు పోటీ చేస్తే 88 సీట్లు మరి తెలంగాణ ప్రజలు గెలిపించారంటే వీళ్ళు పిచ్చోళ్ళ లేకుంటే కేసీఆర్ గారు మోసగాడైతే మరి కేసీఆర్కి ఎందుకు ఓట్లేస్తుండే? కారు గుర్తు ఓటేసి ఎందుకు వస్తుండే? నిన్నే ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా చిత్తుగా ఇలా ఖానాపూర్ ప్రజలు ఓడగొట్టింది. యాపల్గూడ 2వ బెటాలియన్ కానిస్టేబుళ్లు విధులకు గైర్హాజరు కావడంపై బెటాలియన్ కమాండెంట్ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లోని బెటాలియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యాపల్గూడ 2వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బెటాలియన్ కమాండెంట్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్లోని బెటాలియన్ కార్యాలయంలో బుధవారం పలువురు అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాపల్గూడ బెటాలియన్కు నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు పలువురు విధులకు గైర్హాజరవుతున్నారని చెప్పారు. వారికి పలుమార్లు విధులకు హాజరు కావాలని సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం పోలీసు శాఖలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నందున అందులో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపై సైతం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వారు వెంటనే బెటాలియన్లో రిపోర్టు చేయాలని సూచించారు. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. యాపాల్గూడ 2వ బెటాలియన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ ఈ మధ్యకాలంలో చాలామంది విధులకి గైర్హాజరవుతున్నారు. ఈ కొత్తగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల వేరే కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి మేము ఎన్నిసార్లు కూడా వాళ్ళకి రీకాల్ చేసినా వాళ్ళకి పర్సనల్ బై హ్యాండ్ లెటర్స్ మా ఇంటికి పంపించి రమ్మని ఉద్యోగానికి రమ్మన్నా వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తున్నా కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు. దీనివల్ల ఈ పై స్థాయిలో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ మా ఐజీపీ గారు శ్రీ అభిలాష బిస్తు గారు, మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఇతర సీనియర్ అధికారులందరూ కూడా చాలా వాళ్ళపై ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోక తప్పదు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఉద్యోగంలో రాకపోతే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవచ్చని. వాళ్ళు వచ్చే కొత్త ఉద్యోగానికి కూడా అది వాళ్ళ యొక్క ఉల్లంఘించిన ఏదైతే ఇండిసిప్లిన్ యాక్టివిటీ ఉందో అది వాళ్ళకి అడ్వర్స్గా రిమార్క్ రావడం జరుగుతుంది. దానివల్ల వేరే గవర్నమెంట్ జాబ్ కూడా అతను పోగొట్టుకునే అవకాశం ఉంది. సో మీ ద్వారా అప్పీల్ ఏంటంటే వాళ్ళందరినీ ఒకసారి మీ ద్వారా మెసేజ్ ఇచ్చి వాళ్ళని మేము విధులకు రమ్మని చెప్పి మేము వాళ్ళని పిలుస్తున్నాము. మెయిన్ ఎలక్షన్ కోడ్ ప్రకారం కూడా వాళ్ళు ఉల్లంఘన దాటినట్టే కాబట్టి వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి ఒకవేళ ఈ ఫస్ట్ కల్లా రాకపోతే వాళ్ళకి మేము విధులేని పరిస్థితుల్లో అందరినీ టర్మినేట్ చేయవలసి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ తమ గొప్పతనాన్ని చాటుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రచించేందుకు బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ నేతృత్వంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయి పార్టీ విజయానికి చేపట్టవలసిన వ్యూహాలపై బీజేపీ జిల్లా నేతలు ప్రణాళికలను రచిస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా మండల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు,
పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకులు ఆదినాథ్, జోగురవి, దినేష్ మటోలియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా BSNL అడ్వైజరీ కమిటీ సభ్యునిగా నియమించబడిన పార్టీ సీనియర్ నాయకులు గందే విజయ్ కుమార్ను నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. పెద్ద పదవులు రావాలని అది మన పార్లమెంట్ సత్కరించి ఆ మండలంలో ఉన్నటువంటి 70 నుంచి 80. అనంతరం ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ ఆదివాసీలకు ఏ పని చేయలేదు అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి వసతులు కల్పించలేదని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ ఎక్కడకు పోయిందో నగేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో టీఆర్ఎస్ పార్టీ పథకాలు అమలు చేస్తూ తమ గొప్పతనాన్ని చాటుతూ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. పార్టీ అభ్యర్థి సోయం బాపురావును భారీ మెజార్టీతో గెలిపించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని మరొకసారి అధికారము ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పథకాలన్నీ బీజేపీ పార్టీ అయితే స్టిక్కర్లేమో మీ ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ నుండి పార్లమెంట్ బరిలో ఉన్న గెడం నగేష్ ను గెలిపించేందుకు ఆ పార్టీ నాయకులు ముమ్మరంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ మేరకు బోత్ నియోజకవర్గంలోని తాంసీ, భీంపూర్ మండలాల్లో నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను వేడుకుంటున్నారు. బీజేపీకి జోష్ లేదని, కాంగ్రెస్కు హోష్ లేదని జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డిబోజారెడ్డి ఎద్దేవా చేశారు. తాంసీ మండలంలోని జామిడి, పాలోది గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణ, గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, కేశవరెడ్డి, నాగరెడ్డి, నరేష్లతో తదితరులతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. అన్ని మంచిగా అవుతాయి. 200 నుంచి అనంతరం అడ్డిబోజారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు. 20 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వం కావాలనుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రాంతం బాగుపడాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే బాగుపడుతుంది. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. పాదారు గెలిపించుకొని మీరు ఏం చేస్తారని చెప్పి నేను ఒకటే వాళ్ళకి జవాబిస్తూ ఉన్నాను. 2 ఎంపీలతోనే ఇంత పెద్ద తెలంగాణని తీసుకొని రావడం ఆనాడు కేసీఆర్ గారు చేసిన ఒక గొప్ప చరిత్ర. ఇప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మొన్న కూడా గెలిపడం జరిగింది. మొన్న 1,75,000 మెజార్టీతో గెలిపిస్తే ఈ రోజు 4 లక్షల మెజార్టీతో గెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు తాటిపల్లి రాజు ఆధ్వర్యంలో భీంపూర్ మండలం కరంజీటి, గుబిడి, కొజ్జాన్గూడ తదితర గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన వెంట నాయకులు సంజీవ్ రెడ్డి, నరేందర్, కల్చప్ యాదవ్, భూమన్న, నాగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరుగుతూ 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం తాటిపల్లి రాజు నూతన రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరారు. ప్రజల వద్దకు వెళ్లి గోడం నగేష్ ను గెలిపించాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. బాలల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరిని బాధ్యులను చేయాలనే ఉద్దేశంతో సెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో సెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం వివిధ పార్టీల జిల్లా నాయకులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సిపిఐ నాయకులు నళిని రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సిపిఎం నాయకులు లంక రాఘవులతో పాటు సెడ్స్ సంస్థ నిర్వాహకులు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు తమ హక్కులను వివరించి ఎన్నికల మేనిఫెస్టోలో బాలల రక్షణతో పాటు హక్కులను పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. పేదవారికి దీనిపై అవగాహన ఉండాలి. అంటే ప్రభుత్వ అవగాహన లేక ఆకలితో చనిపోతున్నారు. మళ్ళీ వచ్చే ఆహార డబ్బులు పెంచాలి. ప్రభుత్వం పాఠశాల రేషన్ షాపుల్లో అన్ని రకాలైన ఆహార పదార్థాలు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. వెనుకబడిన జిల్లాలో బాలల హక్కుల రక్షణ కోసం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పలు సమస్యలను తీర్చడంతో పాటు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కొన్ని సమస్యలు లేక ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతంలో చెప్పి ఆదిలాబాద్ జిల్లా అంటే ముందే వెనుకబడ్డ జిల్లా. పిల్లలు ఇప్పుడు దివ్య కానీ విద్య కానీ పూజ కానీ అఖిల కానీ వారికి ఉన్న సమస్యలు పూర్తి చెప్పడం జరిగింది. వారు చెప్పిన సమస్యలు నేను కూడా దాదాపు 30 సంవత్సరాల నుండి ఇక్కడ కాన్వెంట్ స్కూల్లో చదివిన కానీ 30 సంవత్సరాల నుండి దాదాపు మా బ్యాక్వర్డ్ ప్రాంతం ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ పింపూర్ అనేది ఇంకా బ్యాక్వర్డ్. ఈ 18 మండలాల్లో అంటే గాదిగూడ ఎట్లనో నారుగుడు అటు నారుడు ఎట్లనో అటువంటి ప్రాంతం ట్రైబల్స్ ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా అనేక సమస్యలు బాలబాలికలు చెప్పిన సమస్యలు అనేక సమస్యలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ద్వారా గతంలో కూడా పంపించడం జరుగుతూ ఉంది. కొన్ని ప్లేసులను అయితే పిల్లలు ఇప్పుడు దీపావళి ఉన్నటువంటి ప్రాంతంలో అడవి పశువులు ఉన్నాయి. అందర్బంద్ ప్రాంతంలో మా సురేంద్ర గారికి మంచిగా తెలుసు. ఆశ్రమ స్కూళ్ళకు అడవి పందులు వచ్చే ప్రశ్న ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఉండదు. అటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంతకుముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ బాలల సమస్యలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. బాలలు తమ సమస్యలను విన్నవించేందుకు వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా బాలల సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువత ఉన్న ఈ దేశంలో మరి ఇప్పటి వరకు మనం 30-40 మంది విద్యార్థుల ద్వారా వీళ్ళ సమస్యలు వింటే నిజంగా A to Z వాళ్ళకు అన్ని సమస్యలే. స్కూల్లో కనీస వసతులు లేవు, మంచినీరు లేదు, టాయిలెట్స్ లేవు అని చెప్పి ఇంతకుముందు ఆడపిల్లలు చెప్తున్నారు. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు మనం ఒకవైపేమో ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు, గత పాలకులైనా ఇప్పటి పాలకులైనా సమస్యలని వీళ్ళని గుర్తించే నాయకుడు ఇప్పటివరకు రాలేదు అంటే నిజంగా విచారకరం. మరి 2016లో యూనిసెఫ్ ఆమోదించిన 17 అంశాలను భారత ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన సమయం ఇది. దేశం ఒకవైపు, ప్రపంచం ఒకవైపు అన్ని రంగాల్లో పురోగమిస్తున్న సమయంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. కొన్ని జిల్లాల్లో అత్యధికమైన అభివృద్ధి జరుగుతుంటే ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలో ఈరోజు అక్షరాస్యతలో కానివ్వండి, ఉత్తీర్ణత శాతంలో కానివ్వండి, పౌష్టిక ఆహారాన్ని అందించే దాంట్లో కూడా ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ అధికంగా వెనుకబడిన ఉన్న జిల్లాలు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు నాయకత్వలేమి కారణంగానే ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ యువ నాయకులు జోగు మహేందర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే జోగురమ్మన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బట్టి సవర్గం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీజేపీ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. తాజాగా మావల మండలంలోని బట్టి సావర్గాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. బుధవారం ఎమ్మెల్యే జోగురామన్న స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు పార్టీ యువ నాయకుడు జోగు మహేందర్, జెడ్పీటీసీ అశోక్, మాజీ మార్కెట్ చైర్మన్ ఆర్య రాజన్న, టీఆర్ఎస్ నాయకులు శుక్లాల్, రాజేశ్వర్, స్వామి, రమణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి సావర్గాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పద్మ, నానాజీ, ప్రశాంత్లతో పాటు 20 మంది వరకు టీఆర్ఎస్లో చేరారు. వీరికి నాయకులు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం జోగు మహేందర్ మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన కారు సారు సర్కారు అనే పిలుపు మేరకు వివిధ పార్టీల నుండి ఎంతో మంది టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభమని, బీజేపీకి ఓటు వేస్తే మోదీకి లాభమని, టీఆర్ఎస్కు మాత్రం ఓటు వేస్తే తెలంగాణకే లాభమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు నాయకత్వలేమితో కార్యకర్తలు నిరుత్సాహానికి గురై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. అటు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడంతో పాటు ఎంపీ నగేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు బట్టి సవర్గాం గ్రామస్తులు దాదాపు ఒక 20 మంది గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి ముందుగా అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు వీరందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. వారు ఒకటే బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు. వారు ఒకటే లాస్ట్ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కేటీఆర్ గారు ఏదైతే నినాదం ఇచ్చిండ్రో కారు సారు సర్కారు 16 సీట్లు ఇవాళ తెలంగాణ పార్టీ గెలుచుకుంటేనే మన తెలంగాణకు లాభం అవుతుంది. అదే బీజేపీ పార్టీ గెలిస్తే మోడీకి లాభం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్కు లాభం అవుతుంది, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ తెలంగాణకు లాభం అవుతుంది. కాబట్టి దానికి అందరం తెలంగాణకు మద్దతు ఇద్దామన్న ఉద్దేశంతో ఇంకా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేమితోటి బీజేపీకి కాంగ్రెస్కు నాయకత్వం లేదు కాబట్టి ఇక్కడ తెలంగాణకైతేనే భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో అందరు చేరడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. వీటిని ఆయా మండలాలకు పంపించేందుకు నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. పార్లమెంట్ బరిలో ఉన్న వివిధ పార్టీల నేతలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముమ్మరంగా ఎన్నికల ప్రచార ఏర్పాట్లను చేపడుతున్నారు. అందులో భాగంగానే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గోడెం నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రచార రథాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రథాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి బుధవారం ఆయా మండలాలకు తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రచార రథాలకు ఆ పార్టీ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుండి 5 లక్షల మెజారిటీ వచ్చే విధంగా కార్యకర్తలు నాయకులు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు అందించి కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పే అవకాశాన్ని ప్రజలు కల్పించాలని కోరారు. ఈ ప్రచార రథాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 11వ తేదీ నాడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి గోడెం నాగేష్ గారి ప్రచార వాహనాలను ఈరోజు మరి పూజ చేసి ఇక్కడ నుంచి పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. ఆదిలాబాదు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు ప్రచార రథాలను మరి ఆదిలాబాద్ నుంచే పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దాంట్లో ప్రచార రథాలలో మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, అన్నింటినీ కూడా ఈరోజు పాటల రూపంలో కైగట్టి దాన్ని ఇక్కడ నుంచి పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి మా యొక్క లక్ష్యం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాను అగ్రగామిలో నిలిచినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 5 లక్షల మెజారిటీ ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు 5 లక్షల మెజారిటీతో గెలిపించి మరి పార్లమెంట్కు పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా ఈరోజు మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు కనుక మరి 96లో ఏ విధంగానైతే హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి అవకాశాలు దక్కాయో, నిధులు తీసుకురావడంలో మనము సఫలీకృతులమయ్యామో, ఇప్పుడు కూడా 16 సీట్లు మనం గెలిచినట్లయితే కేంద్రంలో ఖచ్చితంగా మనం చక్రం దింపే అవకాశం ఉంటుంది. కాకుండా ఈరోజు
ప్రధానమంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారు అయ్యే అవకాశాలు అని చెప్పి సందర్భంగా విమర్శిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28వ తేదీన సుంకిడిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు కౌడాల నారాయణ తెలిపారు. నాయకులు కౌడాల సంతోష్, రామన్న యాదవ్, వినోద్ రెడ్డి, అశోక్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రమేష్ రాథోడ్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రమేష్ రాథోడ్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరారు. కాకుండా ఇలా మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాతందుకు ఎంతో సాయశక్తులు మన రాహుల్ గాంధీ నాయకత్వాన ఇలా మంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా రైతులకు 2 లక్షల రుణమాఫీ అంటున్నాడు. అదే కాదు, అంత నిరుపేదలకు మొత్తం అందరికీ 6,000 రూపాయల నెలకు పేదలకు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. కాబట్టి అందరం మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరూ ఈసారి, ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు కాబట్టి మనకు తెలంగాణలో మనకు మంచి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇవాళ జీవన్ రెడ్డి గారు ఇవాళ గెలవడానికి ప్రజలు ఎంత ఆసక్తిగా ఓటేసిందంటే ఇలా యువకులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగస్తులు ఇలా ఎంతో బ్రహ్మాండంగా ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించిండ్రు. అదేవిధంగా మనసుగా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు అభ్యర్థిగా మన రాథోడ్ రమేష్ గారిని గెలిపించి మన పార్లమెంట్ పంపితే ఆయన ఒక వాదన ఉన్నది. కాబట్టి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది. ఎందుకంటే అప్పుడు సుఖ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ సుఖ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిన్న మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ నాయకత్వాన ఇలా ఏం చేసిందని చెప్పండి. ఇలా ప్రతి పేదవానికి కూడుగుడ్డు కాదు, ఇలా 6,000 రూపాయలు మొత్తము మనకు నెలకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. మన ఏడాదికి 72 రూపాయలు వస్తుంది, 72,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి అదేవిధంగా మనం అందరము కంకణం కట్టుకొని నిరుపేదలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా యువ రైతు భూ సమస్యపై స్పందించిన సీఎం, స్వయంగా రైతుకు ఫోన్ చేసి మాట్లాడిన కేసీఆర్, సమస్య పరిష్కారంతో ఆనందం వ్యక్తం చేసిన సంబంధిత రైతు. జోరుగా కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఇంటింటి ప్రచారం చేపడుతున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఎంపీ నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. విధులకు గైర్హాజరవుతున్న కానిస్టేబుళ్లపై చర్యలు, మీడియా సమావేశంలో వెల్లడించిన కమాండెంట్ వేణుగోపాల్, యాపల్గూడ 2వ బెటాలియన్ కానిస్టేబుళ్లకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీబీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.